హాయ్ అండి, నమస్తే. నేను మీ శివ యాక్టర్ని. ప్రజెంట్ మనం వచ్చేసరికి ఫోర్త్ సిటీ హైదరాబాదు ఫోర్త్ సిటీలో ఉన్నాము. మీర్ఖాన్పేటలో ఉన్నటువంటి మెర్క్యూరీ టౌన్షిప్లో అయితే మనం ఇక్కడైతే ఉన్నాము. ఇది ఉన్నటువంటి వెంచర్స్లో కల్లా హై డిమాండెడ్ వెంచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలని లక్ష్మణ్ గారు అయినటువంటి మార్కెటింగ్ హెడ్ ఉన్నారు. మనం ఒకసారి ఆయన్ని కలిసి, హాయ్ అండి లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు మేమైతే ఈ వెంచర్ అయితే మొత్తం చూసాము. బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫోర్త్ సిటీ అంటున్నారు, డెవలప్మెంట్ వచ్చింది అంటున్నారు. ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? అసలు మీ వెంచర్ వచ్చేసరికి ఎన్ని ఎకరాలు ఉంది? ఇక్కడే మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఈ వివరాలన్నీ కూడా ఒకసారి చెప్తే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఈ వెంచర్లో ఎందుకు చూసుకోవాలి అని వాళ్ళు కూడా తెలుసుకొని ఈ వెంచర్లో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సరే, మనం అయితే ఒకసారి అడిగి తెలుసుకుందామండి. చెప్పండి సార్, ఇప్పుడు ఈ వెంచర్ వచ్చేసరికి మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? సార్, ఇది 80 ఎకరాలు ఉంది సార్. ఫేజ్ 1, ఫేజ్ 2. ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ అనేది 135 ఎకరాల్లో వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫేజ్ 2నా ఫేజ్ 1 అనేది? ఫేజ్ 2. ఫేజ్ 2. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్మా సిటీ అన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. దీన్ని భవిష్యత్తులో మరి ఏ విధంగా మనం దీన్ని చూసుకోవచ్చు అంటారు? సార్, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ల్యాండ్ అనేది 13,973 ఎకరాలు ఉంది సార్. ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ఏకైక ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది మీర్ఖాన్పేట్ పరిసరాల్లోనే ఉంది. సో రేపు గవర్నమెంట్ మారినా ఇంకో బాధ ఉద్యమం కానీ ఇంకేమి చేంజ్ అయితే ఉండదు, అంతే. ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఏంటంటే సార్, బిఫోర్ సమ్మిట్, ఆఫ్టర్ సమ్మిట్ అనేది మనం వేరియేషన్ చూసుకోవచ్చు. బిఫోర్ సమ్మిట్ ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్, కంట్రోలర్స్ డేటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ, FCDA బిల్డింగ్, మెడికల్ హబ్, స్పోర్ట్స్ హబ్, స్టేడియం, ఇవన్నీ బిఫోర్ సమ్మిట్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మిట్లో ఏదైతే జరిగిందో అప్పుడు 5,75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దానిలో మనకు చూసినట్లయితే స్టూడియోస్ వస్తున్నాయి, ఏ హబ్లో కొన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ వస్తున్నాయి. సో ఇవన్నీ రావటం వల్ల మనకి గ్రోత్ అనేది చాలా డ్రాస్టికల్గా ఉంటుంది ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఈ రోడ్స్ వచ్చేసరికి ఎన్ని ఫీట్ల రోడ్ అండి? ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా సార్, మనకి ఈ వెంచర్ మొత్తం చూసినట్లయితే 60 feet, 40 feet అండ్ 33 feet రోడ్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం నుంచి వచ్చి 40 feet రోడ్. 40 feet రోడ్, అవును. ఓకే సార్, ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఇది 33 feet రోడ్ సార్. ఇది 33 feet. అవును సార్. మెయిన్గా మీరు ఇచ్చేటటువంటి ఎమ్యూనిటీస్ అయితే ఏమైతే ఉన్నాయి ఇన్వెస్టర్స్కి ఒకసారి మాకు వివరించండి. సార్, ఇందులో టోటల్గా 9 పార్క్స్ ఉన్నాయి సార్. 7.5 acresలో ఉన్నాయి పార్క్స్. ఇంకా మనకి అయ్యే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, వర్క్స్ అన్నీ అవుతున్నాయి ఇప్పుడు. అంతేకాకుండా మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయంటే ప్రొవిజన్ ఇచ్చాం. నర్సరీ స్కూల్కి ఒకటి, ప్రైమరీ స్కూల్కి ఒకటి ప్రొవిజన్ ఇచ్చాం. ఇదే ఇప్పుడు మనకున్న ఎక్స్టెన్షన్ ఏదైతుందో అందులో మనకు క్లబ్ హౌస్ రావచ్చు. ఓకే అండి, ఇంకోటి ఇప్పుడు మనకి డిస్టెన్స్ చూసుకుంటే ఇప్పుడు ఒక ఎల్బీ నగర్ నుంచి మనకి ఎంత దూరం వస్తుంది? రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎంత దూరం వస్తుంది? ఎన్ని మినిట్స్ డ్రైవ్లో ఇక్కడ చేరుకోగలరు? ఇవన్నీ కూడా ఒకసారి చెప్పండి సార్. మెయిన్ ఏంటంటే సార్, మనకి ORR ఎగ్జిట్ 14 తుక్కుగూడ నుంచి 28 kilometers సార్ మన వెంచర్. ఇంకా ఎల్బీనగర్ నుంచి చూసినట్లయితే అరౌండ్ 50 kilometers ఉంటుంది మీకు. సో మెయిన్ ఏంటంటే శ్రీశైలం హైవే నుంచి 14 kilometers, నాగార్జున సాగర్ హైవే నుంచి 8 kilometers. సో మనది ఏదైతే ఈ వెంచర్ ఉందో శ్రీశైలం హైవే నాగార్జున సాగర్కి సెంటర్లో ఉంది, ORR త్రిబుల్ సెంటర్గా ఉంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ వెంచర్లో మన ఇన్వెస్టర్స్కి వచ్చేసరికి ఎన్ని గజాల నుంచి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎన్ని గజాల నుంచి ఎన్ని గజాల వరకు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ మనకి 165 square yardsతో స్టార్ట్ అవుతుంది. 165, 183, 202 అండ్ కార్నర్ బిట్స్ వచ్చి 333 అండ్ 367 square yardsగా ఉన్నాయి సార్. ఇదేంటంటే అదే కాకుండా మన 50% లోన్ ఫెసిలిటీ అనేది కూడా మన వెంచర్లో ఉంది. మన ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు రిటర్న్స్ ఎప్పటి లోపు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు చాలా వెంచర్స్లో చెప్తారు సార్, డబుల్ అవుద్ది, త్రిబుల్ అవుద్ది అలా అని. అసలు ఎందుకు అవుద్ది అనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ అనేది కంపెనీస్ అనేవి వస్తున్నాయి సార్. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దో అప్పుడు గ్రోత్ అనేది వస్తుంది. మనకి రేడియల్ రోడ్ వర్క్స్, ఈ వర్క్స్ అన్నీ జరుగుతుంది, రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ అయినప్పటికీ వితిన్ 3 to 4 yearsలో డబల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఆ పైన అనేది మనం చెప్పలేము సార్, అది డిపెండ్ అపాన్ ద కంపెనీ అండ్ గ్రోత్, అంతే. ఓకే సార్, ఇంకోటి రీసేల్గా ఉంటుంది కదా, రీసేల్కి సంబంధించి మీరే వాళ్ళకి హెల్ప్ చేస్తారా? వాళ్ళు అమ్ముకోవాలి. ఇప్పుడు మీ దాంట్లో ఒక వ్యక్తి కొన్నాడండి, ఒక 1 year తర్వాత అతనికి ఏదో మనీ అవసరమైంది, మరి అతను అమ్ముకోవాలంటే దానికి మీ తరపు నుంచి ఏమన్నా ఉంటుందా హెల్పింగ్? ఎట్లా అది? ఇప్పుడు కస్టమర్ అనేది మేము ఎప్పటి నుంచో ఉన్నాము. ఈ బాండింగ్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి వాళ్ళు సేల్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కమ్యూనికేట్ అయితే మేము సేల్ చేస్తాం. సేల్ అయినాక వాళ్ళు మళ్ళీ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ఫుల్గా ఉంటాం. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు ప్రొవైడ్ చేస్తున్నారు?
సార్ మనం 5 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం. 5 years పాటు మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఆఫ్టర్ 5 years ఏదైతే ఉందో అప్పుడు సొసైటీ ఫామ్ అయ్యి ఆ కార్పస్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫండ్ అనేది మేనేజ్ చేసుకుని అసోసియేషన్ అవుతారు. మీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏ ప్రైస్లో ఈ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అవన్నీ కొంచెం మాకు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి phase 1 18,000 ఉంది సార్. phase 2 వచ్చి 16,500 ఉంది. దీనిలో మనకి బ్యాంక్ ఫెసిలిటీ కూడా 50% ఉంది. నెగోషియబుల్ ఉందంట. నెగోషియబుల్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ఇట్ విల్ బి వేరీ. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు ఈ బ్యాంక్ లోను మీరు ప్రొవైడ్ చేస్తారు 50% అన్నారు కదా, దానికి ఎలిజిబిలిటీ ఏంటి? ఆ తీసుకునే వ్యక్తికి ఏమేమి అర్హతలు ఉండాలి, అంటే ఏ డాక్యుమెంట్స్, ఇన్కమ్ ప్రూఫ్లు అలాంటి ఒకసారి చెప్పండి మాకు. ఇప్పుడు ఏమీ ఉండదు సార్. ఇప్పుడు బ్యాంక్ అతనితో మేము టైప్ అయి ఉంటాం 2-3 బ్యాంక్స్తో, వాళ్ళతో లింకప్ చేస్తాము. సివిల్ స్కోర్ మంచిగా ఉంటే వాళ్ళ పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది రావటానికి, అంతే సింపుల్. మన December 8న గ్లోబల్ సమ్మిట్ అనేది జరిగింది కదా, దాని గురించి వివరాలు చెప్పండి మాకు. సార్ గ్లోబల్ సమిట్ అనే 2 days అయింది. మనకు అందులో 5,75,000 crores అనేది ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దానివల్ల మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 13 lakh ఎంప్లాయ్మెంట్ అవుతుంది. 13 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సో ఆ టైంలో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫ్యూచర్ సిటీకే డెడికేటెడ్. సో అప్పుడు మనకి గ్రోత్ అనేది మీరు ఎస్టిమేట్. ఇప్పుడు ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సార్ మీకు మన వీడియోలో మీ నెంబర్ అనేది ఒకటి నేను ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కమ్యూనికేట్ అవ్వండి. మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తామనేది గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఇందాక వచ్చేటప్పుడు చూశాను, అమెజాన్ డేటా సెంటర్ అయితే నాకు తెలిసి నియర్ బై 4-5 kilometers ఉన్నట్టుంది. అలాగే స్కిల్ యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఇప్పుడు ఈ 4th city అంటున్నారు కదా, ఇది సెంటర్ పాయింట్ అంటున్నారు కదా, అది దీని గురించి ఒక్కసారి డీటెయిల్స్ చెప్పండి. సార్ 4th city ప్రజెంట్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అయితే అది రేడియల్ రోడ్ ఎక్కడైతే బైసెక్ట్ అవుతుందో 200 feet రోడ్, దాన్ని సెంటర్ ఆఫ్ ది 4th city అంటున్నారు. దాని దగ్గరే మనకి FCDA ఆఫీస్ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు మీరున్న అన్నారు కదా డెవలప్మెంట్స్ అని, స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్, కంట్రోల్లెస్ డేటా సెంటర్, స్పోర్ట్స్ హబ్, ఈ అన్నిటికీ ఎగ్జాక్ట్ మనం 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాం సార్. సో వీఆర్ వెరీ నియరెస్ట్ టు ది 4th ఫ్యూచర్ సిటీ. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇది రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందా? స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మనకి. లోన్ అయితే ఇట్ విల్ లోన్ ప్రాసెస్ అయినాక ఉంటుంది. వితిన్ 1 day కూడా మనం రిజిస్ట్రేషన్ చేయగలుగుతాం. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇది బుక్ చేసుకోవాలంటే ముందు ఇనీషియల్ అమౌంట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? సార్ స్టార్టింగ్ సైట్ విజిట్కి రండి. నచ్చితే మీరు ఆ ప్లాట్ హోల్డ్ చేయాలనుకుంటే 1 lakh అనేది మీరు టోకెన్ కట్టాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ సైకిల్ అనేది మేము కంపెనీ తరపున మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు 1 lakh ఇనీషియల్ పేమెంట్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్కి దీనికి ఎంత టైం ఉంటుంది? సార్ మీ పేమెంట్ మొత్తం అయినప్పుడు మనం 1 dayలో కూడా పెట్టుకోవచ్చు. డిలే ఏదైనా ఉందంటే మీ తరపునే ఉంటుంది, కస్టమర్ తరపునే. అంటే మీరు ఎన్ని డేస్ ఇస్తారు టైము? ఇప్పుడు ఇనిషియల్ పేమెంట్ పే చేసిన తర్వాత ఎన్ని డేస్ అనేది ఉంటుంది గ్యాప్? టైం అనేది మనకు 30 days దాకా టైం ఇస్తున్నాం సార్ మనకి రిజిస్ట్రేషన్కి. వీడియో చూసి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని వచ్చినటువంటి కస్టమర్స్కి మీ కంపెనీ తరపున ఏమైనా బహుమతులు ఏమైనా ఉన్నాయా? కంపెనీ తరపున బహుమతులు అయితే లేవు, కానీ మంచి ప్రైజ్ అయితే ఇస్తాం సార్, అదే అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఓకే సార్, అయితే నేను ఒకటి మన కస్టమర్లకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ నెంబర్ చూసి నా ద్వారా వచ్చిన కస్టమర్స్కి ఖచ్చితంగా నేనైతే ఒక ఫ్లాట్ కొన్న వాళ్ళకి 2 grams 24 క్యారెట్ల బంగారాన్ని అయితే బహుమతికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అది కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఈ ఆఫర్ అయితే లిమిటెడ్ ఆఫరు, త్వరపడండి. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి నాకైతే చెప్పండి. మనకైతే మంచికి లక్ష్మి గారు మనకి బెస్ట్ ప్రైస్కి ఇప్పిస్తారు. అది కాకుండా నా ద్వారా మంచి గిఫ్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఈ సంక్రాంతికి వెళ్ళాను. డెఫినెట్గా కాల్ చేయండి. ఈ వెంచర్ అంతా ఒకసారి లుక్ చూద్దాం ఎలా ఉందో. ఇదైతే కనిపిస్తుంది కదండి, ఇది 40 feet రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ లోపల ఇంటర్నల్గా ఉండేటటువంటి ఈ రోడ్స్ వచ్చేసరికి 33 feet ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రైనేజీ వర్క్ కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మనం చూసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. మొత్తం ఈ రోడ్లు కూడా 15 daysలో కంప్లీట్ చేస్తామని అంటున్నారు. స్టార్టింగ్ phase 1 దగ్గర ఉన్నదైతే 60 feet రోడ్ ఉంటుంది. ఒకసారి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనేది phase 1 phase 2కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే సార్. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మనకి ప్రపోజ్ 200 feet రోడ్కి ఫేసింగ్ ఉంది మనకి. అదే కాకుండా మనకి రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే RRR అనేది ఒక రోడ్ కనెక్టివిటీ. ఓకే థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు, మాకు మీ వెంచర్ గురించి మంచి వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే చూశారు కదండి, ఇంకా లేట్ ఎందుకు, వెంటనే నాకు కాల్ చేయండి. ఈ మెర్క్యూరీ టౌన్షిప్లో మీరు ఒక ప్లాట్ని సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.